దేవునికి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రతిదాని వెనకతలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మేలు చేసి దీనిని బట్టి నన్ను కనుగొనాలి అని ప్రతిదీ దేవుడు చేసుకుంటాడు. కాబట్టి మరి తమ్ముడు అలాగే మరి దీన్ని ప్రేమించి దేవుడు గర్భఫలం అనేది ఇచ్చి దీనిని బట్టి నన్ను తెలుసుకోవాలని దాని గురించి ఆయన ఆశిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మనం అనేక పర్యాయములు మాట్లాడుకున్న విషయాలు. మరోసారి ఏదేమైనప్పుడు కూడా దేవారాత్రంలో దేవుని ధ్యానించుకుంటూ ఆయన ఇచ్చిన కట్టడలను ఆయన ఇచ్చిన లేఖలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 127వ సంకీర్తన 123వ సంకీర్తన చదువుకుందాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన వారు ఉన్నారు. తర్వాత స్వీకరించేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం అవుతుంది. యెహోవా పట్టణమును కాపాడని మందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటివాడు. తన అంబుల పొద నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తుగా నీవు నీ చేతిలో కష్టార్జితను అనుభవించుదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగో ప్రేమం కలుగు చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటున్నారు. క్రీస్తు చేసినందుకు అతిమితి వినంతో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధుడు నామ ప్రభువా, ఈ యొక్క సాయంకాల వేళల్లో మరోసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. దొరలైన వారు గొప్పవారు అందరినీ రక్షించిన వారు చాలా కోసం మోసపోయినారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మీ సేవలు లేకపోయిందని బట్టి ప్రభు మాకైతే మీ యొక్క ఉచితమైన కృపను బట్టి ఇటు రీతిగా మమ్మల్ని జీవింపు చేస్తూ ప్రభు మీ యొక్క సన్నిధానంలో కంటికి రెప్పలా కాపాడుతున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. ప్రభు లేఖనం జరుగుతున్న ప్రకారంగా గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమే మీరు సెలవిచ్చారు కాబట్టి మన తమ్ముడిని మన జీవిని ప్రేమించి ఇచ్చిన గర్భఫలం తండ్రి రిత్విక్ తండ్రి 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు మీరు తీసుకొచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. ప్రభు ఇది మొదలుకొని మనుషుల దయందును జ్ఞానమందును తెలివినందును ప్రాముఖ్యంగా మీ దయను తండ్రి వద్దుల్లో గొప్ప భాగ్యాన్ని జ్ఞానాన్ని మీరు దయచేయమని ఒకనాడు సొలొమోనుకు దయచేసిన జ్ఞానాన్ని మీరు దయచేసి మీ కొరకు ఒక గొప్ప పాత్రగా వాడుకునమంటే విజ్ఞాపనం చేస్తున్నాం. కానీ ఉన్న కాలం తండ్రి ఈ సేవకులుగా పనిచేస్తూ తండ్రి మీ యొక్క ఆత్మల భారం కలిగి ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని, అలాగే మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరు కన్న తండ్రి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. ఆహారం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధ సహవాసం ఇది మొదలుకొని ఇక్కడ కూడి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడిన నడిపించును గాక. వస్తుంది ఫోటో ఏది క్లారిటీ రావట్లేదు. చల్లి పక్కకున్నామా దూరం గురించి కొట్టండి. అది ఉన్నాయి. Happy birthday to you. Happy birthday to you, dear Manvit. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Ritvik. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to dear
ఫొటోస్ కూడా అవుతున్నాయి. చాక్లెటే డాయి 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 నీకు పట్టు మరి అయితే ఇది చూడండి ఇది చూడండి. అది తీసేయండి, ఆ టోపీ తీసేయండి, టోపీ తీసేయండి. ఇటు ఇటు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలే రండి బాగా మీరు రండి ముగ్గురేలండి మీ ముగ్గురేలండి ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి, ఇదిగో ఇదిగో ఇది చూడండి ఒకసారి, ఒకసారి పక్కకు ఉండండి రా మీరు. అది లేకడేసి రేపు వద్దన్న ఇది చూడండి. ఏ ఇది చూడండి, ఇది చూడండి, అలా జస్ట్ చూడండి అంతే. ఇటు చూడండి. రే రితిక్ చలో టోపీ ఇయ్యే మొత్తం నువ్వే తీసుకుంటా ఇటు చూడండి. ప్రియా దివ్య